ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది? ఇది 25 లక్షల చెక్. ఎందుకు విహారీ గారు? మీ నాన్నగారి హాస్పిటల్ ఖర్చులకి. నేను ముందే చెప్పాను కదా విహారీ గారు, మీ దగ్గర ఏదైనా సహాయం తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇది సహాయం కాదు కనక మహాలక్ష్మి, కృతజ్ఞత. నువ్వు చేసిన పనితో ఈరోజు నాకు టెండర్ వచ్చేలా చేశావు. నాకు నువ్వు ఊహించినంత ప్రాఫిట్ వచ్చేలా చేశావు. దానికి కృతజ్ఞతగా ఇస్తున్నాను. కానీ ఒక బెస్ట్ కోడ్ తయారు చేసి ఇవ్వడానికి బయట మార్కెట్లో ఎంత డబ్బు తీసుకుంటారో తెలుసా? ఈ డబ్బు నేను జాలితో ఇస్తుంది కాదు, నీ తెలివితో నువ్వు సంపాదించుకుంది. ఇది నువ్వు సాయంగానో దానంగానో తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రతిభతో నువ్వు సాధించుకున్న ప్రతిఫలం అనుకో. ప్లీజ్, ఇది నీ డబ్బు, నీ తెలివితేటలతో సంపాదించుకున్న డబ్బు. తీసుకో, ప్లీజ్ తీసుకో కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి, మీ నాన్నగారికి నీ డబ్బులతో నువ్వు ఆపరేషన్ చేయించబోతున్నావు. ఇప్పుడు నీకు సంతోషానా? కానీ ఇది మా వాళ్ళకి ఎలా చేరుతుంది? నేను వాళ్ళకి ఎదురుపడలేను. వాళ్ళని కనీసం ప్రేమగా పలకరించే పరిస్థితిలో కూడా లేను. మనం ఈ ఊరు వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు విహారీ గారు? నేను నిజమే చెప్తున్నాను. మీ నాన్నగారు మనల్ని పదే పదే చూడాలని కలవరిస్తున్నారు కదా. మనల్ని ఎప్పుడు చూస్తానా అని ఆయన ఆరాటపడుతున్నారట. ఆ ఆరాటానికి సమాధానం చెప్పాలనుకుంటున్నారా? మనల్ని చూస్తే ఆయన కూడా సంతోషపడతారు కదా. నేను మీ భార్యగా చాలా సంతోషంగా బ్రతుకుతున్నానని మా నాన్న అనుకుంటున్నారు. అది అబద్ధమని ఆయనకి తెలీదు. మనం ఇప్పుడు భార్యాభర్తలుగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఇంకా ఆశలు పెంచినట్టు అవుతుంది. ముందు ముందు ఏమవుతుందో నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే ఆయనకు ఆపరేషన్ చేయించాలి. మనం ఒకసారి ఆయనకి కనిపిస్తే చాలా సంతోషపడతారు. ఆపరేషన్ చేయించుకోవడానికి కావాల్సిన ధైర్యం తెచ్చుకుంటారు. కానీ విహారీ గారు, ఇంకేమీ ఆలోచించుకో. ఈరోజు రాత్రికే మన ప్రయాణం. నువ్వు రెడీగా ఉండు. మిగిలిన విషయాలన్నీ తర్వాత చూద్దాం, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.